స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఏడాదిన్నర స్పెషల్ అధికారుల పాలనలో ఉన్నాయి గ్రామ పంచాయతీలు. ఇక కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా ఆగిపోయాయి. స్థానిక ప్రజాప్రతినిధులు లేక నిధులు లేక గ్రామాల్లో పాలన పడకేసింది. దీనికి తోడు మున్సిపాలిటీలలో కూడా అధికారుల పాలనే ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వంపై ఒత్తిడి కూడా ఉంది. దీనికి తోడు సమగ్ర సర్వే నిర్వహించిన ప్రభుత్వం 42% బీసీలకు స్థానిక సంస్థలలో అవకాశం ఇవ్వాలని చూస్తుంది. ఇక పెండింగ్ లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీల నిధులను గత వారమే ప్రభుత్వం విడుదల చేసింది. కులగణన కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడినప్పటికీ నిధుల కొరతతో ప్రభుత్వం నష్టపోతున్నందున ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఏడాదిన్నరగా స్పెషల్ అధికారుల పాలనలో ఉన్నాయి గ్రామ పంచాయతీలు. ఇక కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా ఆగిపోయాయి. స్థానిక ప్రజాప్రతినిధులు లేక అటు నిధులు కూడా లేక గ్రామాల్లో పాలన పడకేసింది. దీనికి తోడు మున్సిపాలిటీలలో కూడా అధికారుల పాలనే ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వంపై ఒత్తిడి కూడా ఉంది. దీనికి తోడు సమగ్ర సర్వే నిర్వహించిన ప్రభుత్వం 42% బీసీలకు స్థానిక సంస్థలలో అవకాశం ఇవ్వాలని చూస్తుంది. ఇక పెండింగ్ లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీల నిధులను గత వారమే ప్రభుత్వం విడుదల చేసింది. కులగణన కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడినప్పటికీ నిధుల కొరతతో ప్రభుత్వం నష్టపోతున్నందున ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలుస్తోంది. రైట్గా స్థానిక సంస్థల ఎన్నికలను రేవంత్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తో రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ మనకి లైవ్ లో మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అశోక్, ఓవర్ టు యు. కేబినెట్ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ప్రధానంగా అయితే ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎదుర్కొంటున్నటువంటి స్థానిక సంస్థ ఎన్నికలు ఏడాదిన్నర కాలం స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి పదవీ కాలం ముగిసిపోయింది. అలాగే మున్సిపాలిటీ పదవీ కాలం ముగిసి ప్రత్యేక అధికారుల పాలన ప్రస్తుతం ఉంది. దీంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదు. అలాగే ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం దుస్సారించింది. ఈ నేపథ్యంలో కీలకమైనటువంటి సమావేశం ప్రస్తుతం సచివాలయంలో కొనసాగుతుంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చేసి ప్రకటించింది. ఈ నేపథ్యంలో సమగ్ర కులగణన చేపట్టింది. ఆ సర్వే ఆధారంగా అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేసి గవర్నర్కి పంపి బిల్లును ఆమోదించిన అనంతరం సెంట్రల్ కూడా పంపడం జరిగింది. సో ఈ నేపథ్యంలో దీనిపై కీలకంగా ఇవాళ కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టినటువంటి సన్నబియ్యం కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా సంబంధించినటువంటి పథకాలు, ఉచిత విద్యుత్తు, అలాగే ఉచిత బస్ ప్రయాణం, ఇవన్నిటిపైన కూడా క్షేత్రస్థాయిలో ప్రభుత్వానికి అనుకూలమైన నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఒక ఆలోచన వచ్చినట్టుగా సమాచారం. దీని తోడుగా రాజీవ్ యువ వికాసం సంబంధించినటువంటి దానిపైన కూడా ఇవాళ కేబినెట్లో చర్చించబోతున్నారు. సో ఏది ఏమైనప్పుడు కూడా మనం చూస్తున్నాం, ఏడాదిన్నరగా సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, మున్సిపాలిటీ చైర్మన్ లేకపోవడంతో ఆ పాలన పడికేసిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కావచ్చు, ఇతర నిధులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఎఫెక్ట్ పడుతుంది. సో ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఇప్పుడు జూన్ తర్వాత జూలై 2వ వారం నిర్వహిస్తే జూలై 2వ వారం నుంచి మొత్తం జూలై 3వ వారం, జూలై 4వ వారం వరకు ఆగస్టు 1వ వారం కల్లా మొత్తం పూర్తి చేయాలని చెప్పేసినటువంటి ఒక ఆలోచన అయితే ప్రభుత్వానికి ఉన్నట్టుగా తెలుస్తుంది. సో దీనిపైనే ఇవాళ కీలకమైన సమావేశం అయితే సచివాలయంలో కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం, గత వారం 10 రోజులుగా చూసినట్లయితే పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలకు సంబంధించి కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు స్థానిక బాడీలకు సంబంధించి అయితే నిధులను కేటాయించినటువంటి సందర్భం కూడా చూస్తాం. సో ఇవన్నిటి నేపథ్యంలో ఇవాళ జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశంలో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. దీనిపై స్పష్టమైన ప్రకటన ఇవాళ చేయబోతున్నటువంటి అంచనా మాత్రం మనకు కనిపిస్తుంది. దీపిక. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది లేటెస్ట్ అప్డేట్స్.